వరల్డ్లోనే చాలా స్పైసీయెస్ట్ అది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం మాదాపూర్ గేమ్ పాయింట్ పక్కన ఉన్న షీషో అనే కేఫ్కి వచ్చాం. షీషో అంటే మీనింగ్ ఏంటి మా? షీషో దానికి మీనింగ్ ఏంటి? షీషో ఏం షో? షీషో. అయితే లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. మొన్న నాగ చైతన్య రెస్టారెంట్ షోయూకి చేశా. ఓకే, అందులో 4 ఐటమ్స్ టేస్ట్ చూస్తే ఒకటేమో యావరేజ్గా ఉంది, 2 బాగున్నాయి, ఒకటి బాగాలేదని చెప్పాం. లాస్ట్ సాస్ మరీ వరస్ట్గా ఉంది. కింద కామెంట్లో తిట్టారా? నీకు తిట్టడం కాదు, నీకు చెక్కియాలి. లేదు మండి, అరే నిజంగా బాగాలేదురా, ఇది మనకెందుకురా. అయితే కింద కామెంట్లో దానికి బోల్డ్ వ్యూస్ వచ్చినాయి, అది వేరే విషయం అనుకో. కూడా అదే కావాలి, తిట్లే ఉంది, రెడ్డి తింటే ఏమైపోయింది మా? లేదు, అందులో అలా ఉంది. అయితే కింద కామెంట్లో పునుగులు బండి మీద తినేవాడికి ఇది వాల్యూ ఏం తెలుసు అని అదేదో జపాన్లో పుట్టి పెరిగిన వాళ్ళలాగా కట్టమాటాడండి. సార్ నీకు సపోర్ట్ చేయలేదు, దెబ్బలు పడతాయి. చూద్దాం షీషోలో కూడా టేస్ట్ ఎలా ఉంది ఏంటని చూద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, లైక్ చేయడం మర్చిపోద్దు. చలో చలో. చదువుకోవాలనుకుంటే ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. మన పెద్ద పని లేదు వీటితో. ఆడుకోవడానికి చాలా ఉన్నాయి, వీటితో మనకు చాలా పని ఉంది. చెస్ లాంటి ఇంకా చాలా గేమ్లు ఉన్నాయి, యూనో కార్డ్స్ ఉన్నాయి. ఓకే, దీని పేరు ఏం పేరు మావా? ఈ బొలుపంతా కేవలం మీరు కామెంట్లు చేయడం వల్లే వచ్చింది. ఇది గురించి మీకు ఇంకా తెలియట్లేదు. అక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తారని తెలిసి కూడా అది చేసే పని అది. దీని పేరేంటి చెప్పు? మైక్ ఉంది. దీని పేరు ఏం పేరు మాయా? తెరియాకి చికెన్. తెరియాకి చికెన్ అంట. చూడడానికి మంచి నిగనిగలాడుతుంది నల్లగా. కొరియన్ డిష్. ఈ ఫోర్క్ తో దాన్ని అలా గుచ్చుతుంటే లైట్ గా పైన క్రంచీ లాగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. నేను గట్టిగా మాట్లాడలేను, వినబడదు. నీకు సేవలు చేయడమే సరిపోతుంది నా జీవితం అంతా. దా తిను తిను తినేలా ఉంది. బా చాలా బాగుందా? మరీ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కానీ బాగుంది బే. అదిరిపోయింది టేస్ట్. కొంచెం తీగా, కొంచెం స్పైసీగా అదిరిపోయింది టేస్ట్. పైన ఎండుమిరపకాయలు ఇవి కూడా వేశారు. సూపర్, ఇది మస్ట్ ట్రై ఈ ఐటమ్. తెరియాకి చికెన్ ఈ షోకి వస్తే. దీని పేరు కట్టే పేడు కట్టు నరికేస్తాను. దీని పేరు నాన్ వెజ్ తినేది నత్తు. మా తప్పు చెప్పమా. దీని పేడు దీని పేరు బేక్డ్ లెమన్ ఫిష్ అంట. చూడండి భలే ఉంది. కొన్ని వెజ్జెస్ ఇచ్చారు. నెక్స్ట్ దీని మీద చిల్లీ ఫ్లేక్స్, ఇదేమో ఫిష్, ఇదేమో మైనీస్, ఏదో మొత్తానికి ఏదో వేసారు. గార్లిక్ మైనీస్. ఇది తినాలని చాలా బా స్మూత్గా ఉంది ఫిష్. ఎప్పుడు మనం ఇలాగ స్పూన్లు గట్ట వాడలేదు కానీ ఒరే ఎందుకు నవ్వుతున్నావు? కడుపులో నొప్పి వచ్చేస్తుంది. చూడు, తీసే విధానం చూడు. మొత్తం ఇక్కడే ఉంది. సగం ఫిష్ ఇక్కడే పెట్టాడు. దీని టేస్ట్ చూద్దాం. బాగుంది, స్మెల్ రావట్లే. ఓకే, బాగానే ఉంది. స్మెల్ రావట్లే. అంటే బేసిక్గా ఈ ఐటమ్ అందరికీ నచ్చదు. కొంతమందికి వీటి గురించి తెలిసి తిన్నోళ్ళు బాగానే ఉంటుంది. ఇవన్నీ హెల్దీ, చాలా హెల్దీ కదా. ఆయిల్ ఉండదు, ఆయిల్ ఏం ఉండకుండా వాటర్లో బాయిల్ చేసి ఇస్తారు. బేక్డ్ రా, వాటర్ బాయిల్ కాదు. తెలియకపోతే తెలియని చెప్పు. చేస్తారు, తెలుసు కదా రోజు. బాగుంది, పర్లా. దీని పేరు చికెన్ కొరియన్ బావ్ అంట. ఇది వచ్చేసరికి బ్రెడ్, ఇదో టైప్ ఆఫ్ బ్రెడ్, పైన ఏమో చికెన్కి సంబంధించిన స్టఫ్ పెట్టారు. సేమ్ ఇదే ఐటమ్ మనం నాగ చైతన్య అనే రెస్టారెంట్లో కూడా తిన్నాం. అందులో ఆర్డర్ పెట్టుకుని చాలా బాగుంది ఆ రోజు. సూపర్ ఉంది. కొంచెం పెద్ద బన్ అది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. సింపుల్ సూపర్ బాగుంది. కానీ చికెన్ బయటకు వచ్చేస్తుంది బ్రెడ్లో నుంచి.
కానీ టేస్ట్ చాలా బాగుంది మాయ. అది మధ్య దూచేద్దాం లోపల. సూపర్, అదిరిపోయింది టేస్ట్ అయితే. చాలా బాగుంది. కొరియన్ చికెన్ బావా, చికెన్ కొరియన్ బావా, ఏదేదైనా బాగుంది, సూపర్ ఉంది. నెక్స్ట్ చికెన్ కబాబ్ సూషీ అంట. ఇందులో మిక్స్ వస్తుందంట, చికెన్, ఫిష్, ప్రాన్ కూడా వస్తుంది. నేర్చుకున్నాను ఈ మధ్యన పట్టుకోవడం, అంటే మన స్టైల్లో పట్టుకున్నాను దాన్ని. ఇదేమో సోయా సాస్లో అలా డిప్ చేసుకుని. రావట్లేదా ఆడికిరా. వరస్ట్రా నిన్ను పెట్టుకుని వీడియో చేయడమే తప్పు. సూపర్ ఉంది, టేస్ట్ అదిరిపోయింది. ఇది బటర్ చికెన్ రైస్ బౌల్ అంటమా. ఆ రైస్ ని ఆ చికెన్ ని మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం. దెబ్బేస్తుంది అనుకున్నాను, ఎందుకంటే ఈ టైపు బౌల్స్ 2-3 చోట్ల తిని దెబ్బడిపోయాం, అదిరిపోయింది. అందులో అక్కడ ఏం జరిగిందంటే ఆ ఫ్లేవర్ ఘాటుగా తగిలింది, ఏదో కొంచెం ఏదో అనిపించింది. చాలా లైట్ గా తినే కొద్దీ చాలా బాగుంది, హెవీ లేదు, చాలా లైట్ గా ఉంది ఫుడ్, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ మాక్టైల్ లో ఇదేమో బెర్రీ బ్లాస్ట్ అంట, టేస్ట్ చూద్దాం. బాగుంది, సూపర్ ఉంది. ప్రసాద్ మామ ఇప్పుడు ఇది తిని రివ్యూ చెప్తాడు. జస్ట్ నా కోసం, ప్లీజ్ నా కోసం ప్రేమతో. ఈ రోజు ఏం లేదు, నిజంగా టేస్ట్ చేశాను. నేను ఆల్రెడీ మా నోటి తిన్నాడు. సూపర్. ఫస్ట్ రోజు అరే ఇది వేరేది, స్పైసీ లేదు. ఒకసారి నేను తినిపిస్తా. స్మెల్ కెమెరాలో ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు. తినమా మొత్తం పెట్టేసుకో. ఎలా ఉంది? మొన్న దూచేస్తున్నాను. ఎలా ఉంది మామా? ఆడిపోతున్నాడు మామా. మరి నేనేదో సరదాగా తినేమంటే నిజంగా తినేసావేంట్రా? స్పైసీ ఉంటుంది మామ అది ఫుల్ గా. వరల్లోనే చాలా స్పైసీ వస్తుంది అది. దాన్ని అలా తినకూడదు, నేనే చెప్తే ఎలా తినేసావరా నువ్వు? సరదాగా చెప్తే ఎలా తినేసావరా? చచ్చిపోతే మా ఇద్దరు కారంగా ఉందా ఏంటి? కారంగా ఉందా? సూషీలు వేస్తారు కదా గ్రీన్ కలర్, చాలా స్పైసీ ఉంటుంది, అది పెట్టేసాం. పాపం కుర్రోడు అల్లాడిపోయాడు. అది మా మ్యాటర్. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.